హాయ్ గాయ్స్, ఈ వీకెండ్ సంబంధించిన ఓటీటీ లేటెస్ట్ మూవీస్ తో మీ ముందుకు వచ్చేసా. వీడియో ఈ వీక్ వచ్చేసి లేట్ అయ్యింది. సో ఎనీవే ఈ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. మంచి ఎంటర్టైన్ చేసే మంచి మూవీస్ అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి స్ట్రీమింగ్ వచ్చేసాయి. ఈ వీడియోలో ఆ మూవీస్ ఏంటో తెలుసుకుందాం. ఏ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో అనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దాంతో పాటు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషనల్ వీడియోస్, మూవీ రివ్యూస్, మూవీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినిమాటిక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, నెంబర్ 1 వచ్చేసి హిసాబ్ బరాబర్. అశ్విని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆర్ మాధవన్, నీల్ నితిన్ ముఖేష్, కీర్తి కుల్హారి, రష్మి దేశాయ్ లాంటి వారు మెయిన్ రోల్ లో యాక్ట్ చేశారు. మాధవన్ గారు రాధే మోహన్ అనే క్యారెక్టర్ లో నటించారు. ఈ మూవీలో రాధే మోహన్ ఒక సిన్సియర్, హానెస్ట్ టీసీ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటారు ఇండియన్ రైల్వేస్ లో. కానీ అతనికి ఒక బ్యాంక్ ఆఫీసర్ అయినటువంటి మిక్కీ మెహతా అతన్ని రాధే మోహన్ ని ఒక ఫైనాన్షియల్ ఫ్రాడ్ లో ఇరికిచ్చేస్తాడు. పూర్తి సిస్టమ్ ని రాధే మోహన్ కి అగైనెస్ట్ గా నిలబడేస్తాడు. దాని తర్వాత రాధే మోహన్ ఏం చేస్తాడు అనేది ఒక యాక్షన్ తో కూడిన చిత్రంగా ఈ మూవీని అయితే తెరకెక్కించారు. ఇక ఈ హిసాబ్ బరాబర్ మూవీ G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో జనవరి 24 నుండి హిందీ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 2 వైఫ్ ఆఫ్ తెలుగు మూవీ. భాను ఏరుబండి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఒక రివెంజ్ డ్రామాటిక్ మూవీ. ఒక సాధారణ యువతి చిన్నప్పటి నుండి కూడా బావని చాలా అమితంగా ఇష్టపడుతుంది. పెద్దయ్యాక బావనే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ తన బావ పెళ్ళయ్యాక తనతో చాలా దురుసుగా ప్రవర్తిస్తుంటాడు. తను దూరం పెడుతుంటాడు. వేరే వాళ్ళతో సంబంధం ఉన్నట్టుగా నటిస్తూ ఉంటాడు. చివరికి తన బావని కొంతమంది చంపేస్తారు. వాళ్ళ పట్ల తను ఏ విధంగా రివెంజ్ తీర్చుకునింది అనేది ఈ మూవీ స్టోరీ. ఓన్లీ 1 hour 17 minutes తో కూడిన మూవీ ఇది. రన్ టైమ్ తో కూడిన మూవీ. ఇక ఈ వైఫ్ ఆఫ్ మూవీ ఈటీవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో జనవరి 23 నుండి తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 3 శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. రైటర్ మోహన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో వెన్నెల కిషోర్, అనన్య నాగల్లా లాంటి వారు మెయిన్ రోల్ లో యాక్ట్ చేశారు. ఇదొక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. ఇక ఈ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ ఈటీవీ ఓటీటీ ప్లాట్ఫామ్ లో జనవరి 24 నుండి తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 బరోజ్ మూవీ. మలయాళం సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాల్ గారు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మోహన్ లాల్ గారే మెయిన్ రోల్ లో యాక్ట్ చేశారు. ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ చిత్రంగా 3D వెర్షన్ లో తీసుకొచ్చారు. లాస్ట్ ఇయర్ December 25న థియేటర్స్ రిలీజ్ అయిన ఈ మూవీకి నెగిటివ్ టాక్ అయితే వచ్చింది. ఇక ఈ బరోజ్ మూవీ జనవరి 24 నుండి హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగుతో పాటుగా మలయాళం, కన్నడ, తమిళ్ లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 ఫియర్ మూవీ. హరిత గోగినేని డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కి సంబంధించిన మూవీ. ఈ మధ్య రిలీజ్ అయిన ఈ మూవీకి రివ్యూస్ చాలా పాజిటివ్ గా అయితే వచ్చాయి. ఇక ఈ ఫియర్ మూవీ వచ్చేసి జనవరి 24 నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 6 విడుదల 2 మూవీ. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి లాంటి మెయిన్ యాక్టర్స్ అయితే మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. లాస్ట్ ఇయర్ December 20న రిలీజ్ అయిన ఈ మూవీకి థియేటర్స్ లో చూసిన ఆడియన్స్ అయితే మిక్స్డ్ టాక్ అయితే ఇచ్చారు. ఈ మూవీ అయితే అద్భుతంగా ఉంది. కానీ ఒక క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరిని డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి. దాంతో పాటుగా ఈ మూవీలో ఏదైతే ఆ రగ్గుడ్ లుక్ లో ఆ రా మెటీరియల్ గా ఏదైతే చూపించారో అది ఒక తమిళ్ ప్రేక్షకులకు తప్పనిస్తే మిగిలిన ఆడియన్స్ కి సరిగ్గా ఎక్కని పరిస్థితి. ఇక ఈ విడుదల పార్ట్ 2 మూవీ వచ్చేసి జనవరి 23 నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 7 శివరవల్లి తెలుగు వెబ్ సిరీస్. హిందీలో రిలీజ్ అయి మంచి హిట్ టాక్ అందుకున్న పంచాయత్ వెబ్ సిరీస్ కి రీమేక్ గా ఒక కామెడీ వెర్షన్ లో మన తెలుగులో శివరవల్లి అనే వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చారు. ఓటీటీలో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ కి మంచి టాక్ అయితే నడుస్తోంది. చాలా మందిని ఇంప్రెస్ చేస్తుందనే చెప్పాలి. ఇక ఈ శివరవల్లి తెలుగు వెబ్ సిరీస్ జనవరి 24 నుండి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 8 రజాకార్ తెలుగు మూవీ. యాటా సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో అనసూయ, బాబీ సింహ, ఇంద్రజ, మహేష్ లాంటి వారు మెయిన్ రోల్ యాక్ట్ చేశారు. హిస్టారికల్ యాక్షన్ డ్రామాతో కూడిన మూవీ ఇది. ఇక ఈ రజాకార్ మూవీ జనవరి 24 నుండి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇదండి వీడియో. ఏదైతే మూవీస్ నేను సజెస్ట్ చేశానో ఈ మూవీస్ లో మీరు ఏదైనా చూసి మీకు నచ్చుంటే ఖచ్చితంగా మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.